కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి? పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. హల్లెలూయా. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఏదో ఒక సహాయం కావాలి భక్తుడికి. ఎక్కడి నుంచి నాకు సహాయం వస్తుంది అని ఎదురు చూస్తున్నాడు, అడుగుతున్నాడు. నాకు ఎక్కడి నుంచి సహాయం వస్తుంది? కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? కొండల వైపు ఎత్తితే నాకు సహాయం రాదు, కొండల వైపు నా కన్నులెత్తితే నాకు సహాయం రాదు. యెహోవా వలననే నాకు సహాయము కలుగును. అంటే యెహోవా మీద బాగా నమ్మకం ఉంది ఈయనకి. ఎవరి వలన సహాయం దొరుకుద్దంటే యెహోవా వలననే నాకు సహాయము దొరికింది. ఎవరి వలన మనకు సహాయం దొరికింది? యెహోవా వలననే మనకు సహాయం దొరికింది. స్తోత్రం చెప్పండి. ఏంది డౌట్గా చెబుతున్నారు? ఏంది నిజమైనాక విశ్వాసం ఉందా? ఎవరి వలన మనకు సహాయం దొరికిద్ది? యోసేపు అనేటటువంటి ఆయన ఆ రాత్రి నిద్ర పట్టట్లా, అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఎందుకు నిద్ర పట్టట్లేదు అతనికంటే, తనతో ప్రదానం చేయబడినటువంటి భార్య కావలసినటువంటి స్త్రీ మరియ త్వరలో వివాహం జరగాలి ఇద్దరికి. అటువంటి పరిస్థితుల్లో ఆ నోట పడి యోసేపు చెవి దాకా వచ్చింది. మరియా గర్భం దాల్చింది. ఇక ఆ రాత్రి నిద్ర పట్టట్ల యోసేపుకి. ఏంటిది ఈ పరిస్థితి? మరియ చాలా మంచిది అనుకున్నానే, మరియ చాలా నీతిమంతురాలు అనుకున్నానే, అటువంటి మరియ ఇట్లాంటి పని చేసింది ఏంది? సహజంగా స్త్రీకి గర్భం వస్తే పురుషుడి ద్వారానే కదా, పురుషుని కలయిక ద్వారానే కదా, ఇలా జరిగింది ఏంది అని చెప్పి చాలా బాధపడిపోతున్నాడు. బాధపడి వదిలేద్దాంలే అనుకున్నాడు, మౌనంగా వదిలేద్దాంలే, నీతిమంతురాలు, బజార్ను పెట్టలేను, తనకు దగ్గర మనిషే, చిన్నప్పటి నుంచి చూస్తున్న మనిషే, ఇట్లాంటి మనిషిని బజారులో పెట్టలేను, మౌనంగా వదిలేద్దాం అని చెప్పి ఆలోచన చేస్తున్నాడు. కానీ లోపల ఒక రకమైనటువంటి మనసంతా కలతగా ఉంది. అవును కదా, బాధగా ఉంటుంది కదా. ఏంటి పరిస్థితి? ఏంటి? నాకు సహాయం ఎక్కడి నుంచి దొరుకుద్ది? యోసేపు యొక్క ఆలోచన కూడా అదే. ఆ క్రిస్మస్ టైంలో, యేసయ్య పుట్టిన సమయంలో యోసేపు పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆ సమయంలో ఆ రాత్రి యోసేపుతో దేవుని దూత మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి మత్తయి సువార్త దగ్గరికి రండి. మొదటి అధ్యాయం దగ్గరికి రండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 20వ వచనం దగ్గరికి రండి. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా. ఏ సంగతులను గురించి ఆలోచిస్తున్నాడు యోసేపు? మరియ పరిస్థితి గురించి ఆలోచిస్తున్నాడు. మరియ పరిస్థితి ఏంది, ఎలాగుంది? మరియ పరిస్థితి ఏంది, ఎలా అయ్యింది? నీతిమంతురాలు అనుకున్నానే, చెప్పాను కదా. అలా ఆలోచించుకుంటున్నాడు. అలా ఆలోచించుకొనుచుండగా ఏం జరిగింది? ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు. ఎలా ప్రత్యక్షమైందంట యోసేపుకి దూత? ఎక్కడ? ఏ విధంగా? స్వప్నంలో. స్వప్నం అంటే సహజంగా పగలొత్తయా రాత్రులొత్తయా? చెప్పండి. ఆయన నిద్ర మేలుకున్నాడు అనే మాట కూడా ఆ కింద ఉంటుంది. ఎక్కడో నాకంటే మీరు ముందుగా చూసి చెప్పగలరా? ఆ కిందే ఉంటుంది. యోసేపు నిద్ర మేలుకొని. ఎక్కడమ్మాది? 24 చూడండి. యోసేపు నిద్ర మేలుకొని. ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన సాయంగా నిద్ర ఎప్పుడు పోతారు? స్వప్నాలు ఎప్పుడు వస్తాయి? రాత్రులే కదా. అక్కడ రాత్రి అనే మాట లేకపోయినా యోసేపు నిద్ర మేలుకున్నాడు అంటే నిద్రపోతున్నాడు. సహజంగా నిద్ర ఎప్పుడు పోతారంటే రాత్రులు నిద్రపోతారు, అంతేనా కాదు? రాత్రులు నిద్రపోతుంటే రాత్రులు ఎవరు వచ్చారు యోసేపు దగ్గరికి? దేవుని దూత వచ్చాడు, స్వప్నంలోకి వచ్చాడు. స్వప్నంలో మాట్లాడుతున్నాడు దేవుని దూత. రాత్రికాల సమయాల్లో ఆలోచించుకుంటూ నాకు సహాయం ఎక్కడ నుండి దొరుకుద్ది, నా భార్య పరిస్థితి ఏంది, ఎలా అయ్యింది, నాకేంటి ఇబ్బంది వచ్చింది, రేపు పొద్దున్న నేను తలెత్తుకొని ఎలా బయటికి వెళ్ళాలి,
నా భార్యనేమో అవమానపరచలేను, బజార్లో పెట్టలేను, 10 మందిలో పెట్టలేను, అలా నేను తలెత్తుకుని బయట తిరగలేను, రహస్యముగా వదిలేద్దాం. ఆ మాట చూడండి, ఆ పై వచనంలో 19వ వచనం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా విడిచిపెట్టేద్దాం. రహస్యంగా. చాలా ఒక రకమైనటువంటి దిగులు, చింత, బాధలో ఉన్నాడు యోసేపు ఆ సమయంలో. ఇదే రాత్రి అనుకుందాం, ఇలాగే ఉంది పరిస్థితి. యోసేపులో ఏముంది? కలవరం ఉంది. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఏముంది యోసేపులో? కలవరం, మనసంతా గజిబిజి, గందరగోళం, ఆలోచనల మీద ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ఏంటి పరిస్థితి? తెల్లారితే ఏంటి పరిస్థితి? మరీ పరిస్థితి ఎలా ఉంది? తెల్లారితే ఏంటి పరిస్థితి అనే కలవరంలో యోసేపు ఉన్నప్పుడు ఆ రాత్రి ఎవరు మాట్లాడారు యోసేపుతో? దూత మాట్లాడాడు. స్తోత్రం చెప్పండి. రాత్రులు దేవుని యొక్క దూత యోసేపు దగ్గరకు వచ్చి యోసేపుతో మాట్లాడుతున్నాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు అది అక్కడి నుంచి 121వ కీర్తన దగ్గర నుంచి క్రిస్మస్ దగ్గరకు వచ్చా. ఆ క్రిస్మస్ దగ్గరకు కూడా వచ్చి ఏ సమయంలో యోసేపుతో దేవుని దూత మాట్లాడుతున్నాడో చెప్తున్నా. మనం ఇప్పుడు ఏ సమయంలో ఉన్నామో కూడా మీరు గుర్తు చేసుకోవాలి. ఏ సమయంలో ఉన్నాం ఇప్పుడు మనం? రాత్రి ఉన్నావా, పగలున్నావా? రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్నాం. కొన్నిసార్లు మన పరిస్థితి కూడా యోసేపు పరిస్థితి లాగానే ఉంటుంది. తెల్లారితే ఏంటి నా పరిస్థితి? కలవరం, గజిబిజి. ఎక్కువగా మనకు నిద్ర పట్టనటువంటి సమయం రాత్రులు ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు నిద్ర పట్టదయ్యా? ఏదన్నా దిగులుంటే, మనసులో చింతుంటే, మనసులో బాధ ఉంటే రాత్రులు నిద్ర పట్టదు. అవునా కదా చెప్పండి? మామూలే, సహజంగా. తెల్లారి పొద్దున మొన్న కడవ కుదురులో మన డానియల్ అన్న ఉన్నాడు కదా, పాస్టర్ గారు, వాళ్ళ ఆవిడ ఫోన్ చేసింది నాకు. తర్వాత రోజు ఫోన్ చేసింది. రాత్రి కంటి మీద కొనుక్కుంటే అప్పుడు అడగండి అయ్యగారు అంటుంది నన్ను. ఏమొచ్చిందమ్మా అంత బాధ అంటే, వాళ్ళ మందిరం పక్కన వాళ్ళకి దారి, ఆ మందిరంలోకి వెళ్ళాలంటే ఆ దారి గుండానే వెళ్ళాలి కడవ కుదురులో. ఈ పక్కనింటోళ్ళు దడి కట్టేశారంట అడ్డం, మీకు ఇటు దారి లేదని చెప్పి. ఇక ఇటు దారి లేదు వాళ్ళకి, ఇక అట్టే వెళ్ళాలి. ఇది మా స్థలం, మీకు దారి లేదు, అందుకని మేము దడి కట్టేసాం. అప్పుడు మీరు మరి ఎలా అమ్మంటే దూకి వెళ్ళాలంట. ఆ తడి కంటే రోడ్డు ఎంత 15 అడుగులు 20 అడుగులు రోడ్డు. ఇప్పుడు వీళ్ళ మందిరం దగ్గర నుంచి అవతలకి దూకి వెళ్ళాలని అంటున్నారంట వాళ్ళు. ఏందయ్య గారు ఈ దారుణం ఈ విధంగా ఉంది? ఎంఆర్ఓను కలిసాం, ఇంకెవరో డైరెక్టర్ని కలిసిందంట, ఎస్ఐని కలిసిందంట, అందరికీ లెటర్లు పెట్టిందంట. ఈయనేమో బీపీ షుగర్ వచ్చి పడిపోయాడంట. ఎవరు? డానియల్ అన్న. రాత్రంతా నిద్ర లేదయ్య గారు, కంటి మీద కునుకు లేదు, కన్ను ఆర్పితే ఒట్టు అంటుంది. అయ్యో పాపో, ఎంత బాధ వచ్చి పడిందాము. చిన్న ప్రార్థన చేసుకున్నాం, మనసులో పాశం కూడా ఉంది. ఈరోజు పొద్దున ఫోన్ చేసి ఆ పాత ఆ స్థలాల కాగితాలు బయటకు తీస్తే అక్కడ రోడ్డు ఉందని అందులో ఉందంట. దేవునికి స్తోత్రం. సంతోషంగా చెప్తుంది. అయ్యగారు, సంతోషకరమైన వార్త ఏంటంటే రోడ్డు ఉందంట, పాత పేపర్లో ఉందంట, రోడ్డు ఉందంట. అయ్యగారు, ఇప్పుడు మేము వెళ్తున్నాము, ప్రార్థన చేయండి. ఆ పోలీసులు వచ్చి వాళ్ళకి భయపెట్టి ఆ దడి తీసేటట్టుగా, పాపం ఆ దడి నుంచి వంగి వెళ్తుందంట నీళ్లు పెట్టడానికి. మొన్న ఇటీవల పైన కూడా స్లాబ్ వేశారు, చిన్న స్లాబ్ వేసుకున్నారు అని చెప్పి చెబుతూ ఉందన్నమాట. చూడండి, ఒక బాధ ఉన్నప్పుడు, ఒక ఇబ్బంది ఉన్నప్పుడు, ఒక కష్టం ఉన్నప్పుడు సహజంగా మనకి ఆ రాత్రి నిద్ర పట్టదు. ఇంకోటి ఏంటంటే, పగలు 10 మందిలో ఉంటాం కదా, ఏదో మాట్లాడుకుంటూ ఉంటాం, ఏదో ఆలోచనలు అయిపోద్ది. రాత్రి జాముల్లో మనతో ఎవరు మాట్లాడరు. మనోళ్ళు కూడా నిద్రపోతుంటారు పక్కన, కానీ మనకు నిద్ర పట్టదు. ఆ బాధ మనకు ఉంటుంది. మన భర్త నిద్రపోతుంటాడు మంచిగా, మన భార్య నిద్రపోతుంటుంది మంచిగా, మనకు నిద్ర ఉండదు. ఎందుకంటే బాధ మన గుండెల్లో ఉంది. ఇబ్బంది, ఆ కష్టం, రేపు పొద్దున ఏంటి పరిస్థితి అనే బాధ మన గుండెల్లో ఉంటుంది. అందుకని మనకు నిద్ర పట్టదు. తెల్లారి పొద్దునకే ఆ కళ్ళు పత్తికాయల్లాగా వాసిపోయి ఉంటాయి.
ఎర్రగా. ఏంటి విషయం అంటే రాత్రి నిద్రలేదు. ఎందుకు నిద్రలేదంటే నా బాధ నీకేం తెలుసు, నా ఆలోచన, నా కలవరం, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది, కొండల తట్టు నా కన్నులు ఎత్తుతున్నాను, నాకు సహాయం వస్తుందా ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ దావీదు పరిస్థితి చాలా సమయాల్లో అది అలా ఉంది. కానీ దావీదు యొక్క విశ్వాసం ఏంటంటే యెహోవా వలననే నాకు సహాయము దొరుకును. దేవునికి స్తోత్రం. ఇక్కడ యోసేపు యొక్క ఆలోచన కూడా అదే. తెల్లారితే నా పరిస్థితి ఏంది, నా భార్య ముఖం ఎలా చూడాలి, నేను రోడ్డు మీద వెళ్తుంటే నలుగురు రే ఇతనికి ప్రదానం చేయబడిన స్త్రీయరా, గర్భం దాల్చింది అంటే నా ముఖం ఎలా ఎత్తుకోను, ఎలా చూపించను, నా పరిస్థితి ఏంటి, ఏదో ఒక రకంగా ఏ అవమానము చేయకుండా వదిలేద్దాం, విడిచిపెట్టేద్దాం. కానీ లోపల ఒక రకమైనటువంటి దిగులుతో యోసేపు ఉంటాడు. అటువంటి పరిస్థితుల్లో ఆ రాత్రి యోసేపు దగ్గరికి ఎవరు వచ్చారు? దేవుని దూత వచ్చి, ప్రభు దూత వచ్చి యోసేపుతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమని మాట్లాడుతున్నాడు? ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై 20వ వచనమే కదా, దావీదు కుమారుడవైన యోసేపు ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన, ఆమె ఒక కుమారుణ్ణి కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టెదవలెను. వచ్చేసింది సమాధానం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమొచ్చేసింది? యోసేపుకి సమాధానం వచ్చింది. అప్పుడు నిద్రపోయి ఉంటాడు ప్రశాంతంగా. అప్పుడు నిద్రపోయి ఉంటాడు, అమ్మయ్యా నాకు సహాయము వచ్చింది. ఒకటి చెప్తున్నాను, మీరు ఏమన్నా అనుకోండి, ఏ విధంగా అన్నా ఆలోచించండి, యెహోవా వలననే మనకు సహాయం దొరుకుద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎస్, యెహోవా వలననే మనకు సహాయం. రాత్రి జాముల యందు నీకు నిద్ర పట్టక ఉండగా, నువ్వు ఆలోచించుకొనుచుండగా, నీ కష్టములను బట్టి, నీ ఇబ్బందులను బట్టి నీకు చెప్తున్నటువంటి ఒక నిరీక్షణతో కూడిన, విశ్వాసంతో కూడిన మాట ఏంటి అంటే, యెహోవా వలననే మనకు సహాయము దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. తప్పకుంది. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. బోలో యేసు మహారాజుకి హల్లెలూయా. రైట్. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఇది నువ్వు విశ్వసించినట్లయితే, నువ్వు నమ్మినట్లయితే, భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు నీకు సహాయము చేస్తాడు. రాత్రి జాముల యందు కూడా ఆయన కునుకడు, నిద్రపోడు. ఆయన రాత్రి జాముల్లో కూడా మేల్కొనే ఉంటాడు. ఆయనకి నిద్ర లేదు, ఎప్పుడూ మేల్కొనే ఉంటాడు. ఆయన నీ జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు. కిందకొద్దాం. ఇప్పుడు 3, 4, 5 చూడండి ఒక్కసారి. ఆయన నీ పాదము త్రొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. అదిగో కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. ఆ రాత్రి నజరేతు నుంచి బెత్లెహేముకు వచ్చారు. నజరేతు నుంచి బెత్లెహేముకు రావటానికి దగ్గరగా 150 కిలోమీటర్ల దూరం. బెత్లెహేము యోసేపు ఊరు. ప్రజా సంఖ్య రాయించుకోవాలి. అదే సమయంలో ఆ రాజు మొట్టమొదటిసారిగా ప్రజా సంఖ్యలో అందరూ పాల్గొనండి అని ఒక ఆజ్ఞ జారీ చేశాడు. జనాభా లెక్కలండి. ఇప్పుడు మన ఇళ్ళకు కూడా వస్తున్నారుగా జనాభా లెక్కలు. అది మొట్టమొదట యేసయ్య పుట్టినప్పుడు జరిగింది. ఆ జనాభా లెక్కలు రాపించుకోవటానికి వారి ఊర్లకు వెళ్ళిపోమ్మని ఆజ్ఞ జారీ అయింది. యోసేపు బయలుదేరి వెళ్ళాలి. మరియేమో నిండు శూలాలు, 9 నెలల గర్భం దాల్చింది. ఇప్పుడు నజరేతు నుంచి బెత్లెహేముకు రావాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలి? చీరాల నుంచి కారంచేడు వెళ్ళాలి అన్నట్టు. అయితే చీరాల నుంచి కారంచేడుకి 8-9 కిలోమీటర్లు. కానీ నజరేతు నుంచి బెత్లెహేముకి దగ్గరగా 150 కిలోమీటర్ల పైన ఉంటుంది. ఎన్ని కిలోమీటర్ల పైన? 150 కిలోమీటర్ల పైన ఉంటుంది. అంటే ఎంత దూరం చెప్పండి? ఒక ఊరు చెప్పండి.
150 కిలోమీటర్ల దూరంలో ఒక ఊరు చెప్పండి, టక్కుని చెప్పు. అది అబ్బాయి తిరుగుతుంటాడు కాబట్టి చెప్పేశాడు టక్కున. ఏలూరు. ఏలూరు తెలుసా మీకు? మీ అందరూ అట్టేగా ఎక్కువ ప్రయాణాలు చేసేది. స్తోత్రం చెప్పండి. రాజమండ్రి యువతల రాజమండ్రి 200 ఉంటుందా? 200 పైన ఉంటుంది. విజయవాడకి రాజమండ్రికి మధ్యలో ఏలూరు ఉంటుంది. రైట్. విజయవాడ నుంచి ఇంకో 50 కిలోమీటర్లు ఏలూరు. విజయవాడ మనకు 100 కిలోమీటర్లు. ఏలూరు ఆ తర్వాత దారిలోకి వస్తున్నా, జాగ్రత్తగా వినండి. అంటే చీరాల నుంచి ఏలూరు అనుకోండి, రమారమి అంటే 150 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం 150 కిలోమీటర్లు ఏలూరు వెళ్ళాలంటే ఎంతసేపట్లో వెళ్తావయ్యా కారు ఎక్కావంటే? 2 గంటలు 3 గంటలు వేసుకోలే. మరి 2 గంటలు అంత స్పీడ్ వెళ్ళబాక, స్లోగా వెళ్ళు. 3 గంటల ప్రయాణం. ఆహా, ఎంత స్పీడ్ యుగంలోకి వచ్చాం మనం. ఇక్కడ కారు ఎక్కితే 3 గంటల్లో ఏలూరు, ఇంకొంచెం స్పీడ్ వెళ్తే అబ్బాయి 2 గంటలు అంట. నిదానంగా వెళ్ళినా 4 గంటలు, మహా నిదానంగా వెళ్ళినా 5-6 గంటలు, అంతకంటే ఎక్కువ పట్టదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి వాహనాలు, ఇంజను, పెట్రోలు, డీజిలు, మనిషి అలా కనుక్కున్నాడు. స్పీడ్ యుగం అయిపోయింది, స్పీడ్గా వెళ్తున్నాం. అయితే అబ్బాయి 2000 సంవత్సరాల క్రితం ఇంజన్ లేదు, పెట్రోల్ లేదు, డీజిల్ లేదు, కారులు లేవు, వాహనాలు లేవు. వాళ్ళ ఆ దినాల్లో గాడిద మీద, ఒంటెల మీద, గుర్రాల మీద ప్రయాణం చేసేవాళ్ళు. ఒంటె, గుర్రము అంటే కొంచెం సంపన్నులు, గాడిద అంటే కొంచెం మిడిల్ క్లాసు, దానికి లోపు వారు, పేదవాళ్ళందరూ గాడిద. ఇప్పుడు కూడా మనం చూడండి, మోటార్ సైకిల్ అనుకో పేదోళ్ళు కూడా వాడుతున్నారు. అదే కొంచెం కారు అనుకోండి, కాస్త డబ్బున్నోళ్ళు, మురళి లాంటి ధనవంతులు వాడతారు. అంతే కదా. ఇప్పుడు మురళికే ఇక్కడ కారు ఉంది, ఇంకెవరికన్నా ఉందా కారు? ఎవరికి లేదుగా. కాబట్టి సంపన్నులు వాడతారు కారు. కాబట్టి 2 గంటలు వెళ్ళిపోతాడు అబ్బాయి. అదే మనం బైక్ మీద వెళ్ళాలనుకోండి, ఎంత టైం పట్టుద్ది? బైక్ అయితే 5 గంటలు గట్టిగా పట్టుద్ది. సరే, అసలు బైక్ కూడా లేదు, బేదోడు అనుకో, సైకిలే ఉందనుకో, ఎంత టైం పట్టుద్ది చెప్పయ్యా? సైకిల్ మీద 3 రోజులు, 2 రోజులు, కాళ్ళు కూడా పోతాయి దెబ్బకి. మీకు ఒక విషయం చెప్తున్నాను. అంటే వాహనాలను బట్టి మన ప్రయాణం యొక్క స్పీడ్ పెరుగుతుంటుంది, తగ్గుతుంటుంది. ఇప్పుడు ఆ రోజుల్లో గాడిద మీద ప్రయాణం చేయాలి. చీరాల నుంచి ఏలూరుకు గాడిద మీద ఎక్కి ప్రయాణం చేయాలి అంటే గాడిద రోజుకొచ్చి 20 కిలోమీటర్లు మాత్రమే వెళ్ళగలదు. ఎన్ని కిలోమీటర్లు చెప్పండి? 20 అంటే ఎంత దూరం? ఎక్కడి నుంచి? రమారమి పర్చూరు మాత్రమే వెళ్ళగలదు గాడిద రోజుకొచ్చి. అంతకంటే ఎక్కువ వెళ్ళగలదు, కానీ మళ్ళీ దానికి విశ్రాంతి ఇవ్వకపోతే ఆ తర్వాత రోజు మళ్ళీ ప్రయాణం చేయదు అది. అందుకని దానికి కొంత విశ్రాంతి తీసుకొని వెళ్ళాలి. దానికి మేత పెట్టుకుంటా, నీళ్లు పెట్టుకుంటా, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటా తీసుకొని వెళ్ళాలి. అర్థమవుతుందా? 9 నెలల గర్భముతో నిండు సోలాలుగా ఉన్న మరియా నజరేతు నుంచి బెత్లెహేముకు ప్రయాణమై వెళ్తుంది గాడిద మీద. ఎంత కష్టమో ఆలోచన చేయండి. రమారమి 6 రోజులు పట్టిద్ది, వారం రోజులు తప్పక పట్టుద్ది, రాత్రి పగలు. అంటే అంతే కదా. అంటే బహుశా యోసేపు ఏం చేసి ఉంటాడు? రాత్రులు ఎక్కడన్నా ఆగి ఉంటాడు, ఏ చెట్టు కిందో. కొంచెం 5 అవ్వగానే చీకటి పడుతుంది. మరియా నా భార్య గర్భంతో ఉంది, ఈమెకి మంచిగా చూడాలని చెప్పి కాస్త మంచి స్థలం ఏదైనా ఉంటే చూసి, ఏదన్నా వాళ్ళతో పాటు బొంతలో గొడలో తీసుకొని వెళ్ళుంటారులే ప్రయాణంలో. అవి తీసుకొని వెళ్ళి అవి వేసుకొని మరియని జాగ్రత్త చేసి, పాపం ఇతను నిద్రపోతాడో తోలుతుంటాడో మీలాగా. ఏమండి, తూలుడు కూడా అంటే అలిసిపోతాడుగా పాపం. పగలంతా మరి ఈమెను తీసుకొని వెళ్తా ఉన్నాడు. వారం రోజులు ప్రయాణం, బెత్లెహేముకి వెళ్ళాలి. ఆలోచన చేయండి, ఏముందండి అక్కడ? ఆయన నీ పాదము త్రొట్టెలనీయుడు, నిన్ను కాపాడువాడు కునుకడు,
ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ కింద మాట కూడా బాగుందో చూడండి. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను. చూడండి చూడండి, పగలు రాత్రి ప్రయాణం, పగలు రాత్రి ప్రయాణం, వారం రోజులు ప్రయాణం. వరే 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 గర్భంతో ఉంటే అమ్మమ్మ మెట్లు దిగబాక, అమ్మమ్మమ్మ బిందుమయ్యమాక, అమ్మమ్మమ్మ అది పట్టుకోబాక, ఇది పట్టుకోబాక, వంగమాక, లెగవమాక, కూర్చోమాక. ఎన్ని చెప్తామో మనం ఇప్పుడు. ఏమండి, 3వ నెలకే చెప్తాం, అసలు 2వ నెల నుంచే స్టార్ట్ చేస్తాం, 3వ నెల నుంచి చెప్తుంటాం. 9వ నెల వచ్చిందంటే ఇంకెలా ఉంటుంది చెప్పండి. అది పరిస్థితి. శిరీష రాలేదా? 8వ నెల నిండు సోలాలుగా ఉంది, రెస్ట్ తీసుకుంది శిరీష. దేవునికి స్తోత్రం. సహజంగా 8వ నెల వచ్చింది కాబట్టి రాత్రి సమయంలో నువ్వు ఎందుకులేమ్మా మందిరంలో, ఇంట్లో పడుకోమ్మా అని పడుకోబెట్టి వచ్చినట్టున్నాడు మురళి. జాగ్రత్త తప్పదు కదా గర్భంతో. కానీ మరియ పరిస్థితి ఎలా ఉందో చూడండి ఒకసారి. మరియ ఏ పరిస్థితుల్లో ఉందో చూడండి. ఆ రాత్రులు ఎలా ప్రయాణం చేస్తుంటుంది, ఎంత కష్టపడి ఉంటుంది. ఒక్కటే, ఎవరు తోడుగా ఉన్నారు? నీ కుడి ప్రక్కన యెహోవా నీకు తోడుగా నన్ను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన నిద్రపోడు, ఆయన మేల్కొని ఉంటాడు. చలి, భయంకరంగా చలి. ఆ శీతాకాలంలో పుట్టాడు యేసయ్య. డిసెంబర్ మాసం అంటే ఇది మంచి చలికాలంలో పుట్టాడు కాబట్టి భయంకరమైనటువంటి చలి ఉంటుంది. ఆ చలిలో ఆమె ఎంత బాధపడిందో. అందుకని ఓ భక్తుడు ఏం రాశాడే, చల్లగాలిలో వదిలే ఎంత దీనాతి దీనము ఓ యేసయ్యా. ఆయన జననం ఎంత భయంకరమైనదో ఒక్కసారి ఇవన్నీ కూడా తలుసుకుంటే గుండె తల్లడిల్లిపోద్ది నిజంగా. అంత అసలకి అంత సృష్టికర్త అయిన యేసయ్య అంత భయంకరంగా, అంత దయనీయమైన పరిస్థితుల్లో అంత తగ్గించుకొని పుట్టాడు చూడండి. దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. ఇవన్నీ మనకు పాఠాలు నేర్పించడానికి ఒక్కొక్క విషయం ఒక్కొక్క పాఠం నేర్పించింది మనకి. అటు వెళ్ళకూడదు, మళ్ళా అది వేరే పాఠంలోకి వెళ్ళిపోద్ది. కాబట్టి పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. పగలు వెళుతున్నప్పుడు సూర్యుని యొక్క వేడి పడతా ఉంటుంది. ఆమె ఏసీ కారులో వెళ్తుందా? గాడిద మీద ప్రయాణం ఎలా ఉంటుంది? ఎండ పడతా ఉంటుంది మరియ మీద, నిండు శూలాలు. రాత్రి వెన్నెల దెబ్బ అంటే వెన్నెల్లో మనకి ఒక రకమైనటువంటి శరీర సంబంధమైనటువంటి రోగాలు వచ్చే అవకాశం ఉంది. వెన్నెల దెబ్బ తగిలితే ఇబ్బంది పడే అవకాశం ఉంది శరీరం. రాత్రులు వెన్నెల కింద పడుకుంది, పగలు సూర్యుని కింద ప్రయాణం చేసింది. ఈ కీర్తన కరెక్ట్గా సరిపోలా. రాత్రి జాముల్లో దేవుడు తోడుగా ఉండి మరియని నజరేతు నుంచి బెత్లెహేము వరకు దేవుడు నడిపించుకుంటూ తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుడు కాపాడేవాడు, అది నేర్పిస్తున్నాడు. దావీదు టైంలో దావీదుని దేవుడు అలా కాపాడాడు. క్రిస్మస్ సీజన్లో మనం ఉన్నాం కాబట్టి ఇప్పుడు క్రిస్మస్ గురించి మాట్లాడుకుంటున్నాం, యేసయ్య పుట్టుకుని గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ సమయాల్లో ఆయన తోడుగా ఉండి తన కుమారుడు ఈ భూమి మీదకి రావటానికి మరియ గర్భంలోనికి పంపించాడు. పిండముగా అండముగా వచ్చాడు. ఆ సమయములో మరియని దేవాది దేవుడు కాపాడుకుంటూ ఈ పాఠం ఈ సమయంలో మనకు కూడా నేర్పిస్తున్నాడు. బాయ్ నా బిడ్డలారా, రాత్రి జాముల్లో నేను మీకు తోడుగా ఉంటాను, మీ కుడి ప్రక్కన ఉంటాను, మీకు సహాయంగా ఉంటాను. పగలు మీరు పని చేసుకునేటప్పుడు ఎండ దెబ్బ అయినా, రాత్రి మీరు పడుకున్న తర్వాత వెన్నెల దెబ్బ అయినా మీకు తగలకుండా మిమ్మల్ని కాపాడుతాను. నేను కుడుకను నిద్రపోను. నజరేతు నుంచి బెత్లెహేముకు వచ్చే టైములో ఆ దినాల్లో భయంకరమైనటువంటి అడవి ప్రాంతం, చెట్ల ప్రాంతం, అడవి జంతువులు ఉంటాయి, క్రూర జంతువులు ఉంటాయి. మరి అవి ఏవి కూడా ఈ 5 రోజులు మరియమ్మ యేసేపు జోలికి రాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమీ రాలా.
ఏమి రాలా. మరి యేసయ్య సైన్యములకు అధిపతి యెహోవా తోడుగా ఉన్నాడు. అడవి జంతువులు నోరు మూసేశాడు. ఎవ్వరు వారి జోలికి రావద్దు. ఇట్లా మనం చెప్పుకుంటా పోతే మనం ప్రయాణం చేసేటప్పుడు ఎన్ని ఆటంకాలు ఎన్ని అడ్డంకులు వస్తాయో వాళ్ళకు కూడా అన్నీ వచ్చి ఉంటాయి. దేవుడు వారి చుట్టూ కాపుదలగా ఉండి యోసేపుని మరియని క్షేమంగా నజరేతు నుంచి బెత్లెహేముకు నడిపించాడు. ఇంకోటి ఏంటంటే యేసయ్య బెత్లెహేములోనే పుట్టాల, అందుకని వాళ్ళని నడిపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు పుట్టాలి బెత్లెహేములోనే? ఎందుకు పుట్టాలంటే బెత్లెహేము అనేది మధ్య ప్రాంతం, భూమికి మధ్య ప్రాంతం బెత్లెహేము ఉందన్నమాట. ఒక రౌండ్ పేపర్కి కరెక్ట్గా సెంటర్ పాయింట్ చూసి కొడితే ఆ సెంటర్ పాయింట్ ఏదైతే పడిద్దో అది బెత్లెహేము. ఈ భూమికి ఆ సెంటర్లో యేసయ్య పుట్టాల. కరెక్ట్గా యేసయ్య పుట్టిన స్థలం భూమికి మధ్య ప్రాంతం. ఎందుకు ఆయన మధ్య ప్రాంతంలో పుట్టాడంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఇండియాలో పుడితే ఇండియాకే దేవుడు అనుకుంటారు, అమెరికా పుడితే అమెరికా వాళ్ళే మా దేవుడు అంటారు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో పుట్టారని ఇజ్రాయేలీలు మా దేవుడు అంటున్నారు. అసలుకి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన భూమికి మధ్య ప్రాంతంలో పుట్టాడు. ఎందుకంటే ఈ భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయో 150 160 దగ్గర ఉన్నాయి. ఈ దేశాల్లో ఉన్న ప్రజలందరికీ నేను ప్రభువుని. దూత వచ్చి ఏం చెప్పాడు గొర్రెల కాపరులకి? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు. చెప్పండి, ఆ ప్రజలందరికీ అన్నాడా? ఎవరికో ఒకళ్ళకి అన్నాడా? ఓ ప్రాంతం వాళ్ళకి అన్నాడా? షేరాల్లో మెస్సియా మందిరానికి అన్నాడా? ఏమండి, ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ఎక్కడైతే ప్రజ అనేటటువంటి వారు ఉన్నారో, రక్త మాంసములు కలిగినటువంటి మానవుడు ఎక్కడైతే ఉన్నాడు ఈ భూమి మీద, వారికి అందరికీ నేను ప్రభువుని. వారి అందరి కొరకు నేను కలువరి సేవలో మరణించాను, చివరి రక్తబొట్టు వరకు కార్చా వారి పాపాలన్నీ కడగటానికి. వారి కోసం మరణించాను, సమాధిలో పెట్టబడ్డాను, తిరిగి లేచాను. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి బెత్లెహేములో పుట్టాడు. ఇంకా 2-3 కారణాలు ఉన్నాయి, పక్కన పెడదాం, కానీ విషయానికి వద్దాం. అందుకని నజరేతు నుంచి బెత్లెహేముకు వచ్చాడు. బెత్లెహేములో ఆయన జన్మించాడు. ఈ మధ్యలో దగ్గరగా 150 కిలోమీటర్లకు పైన ఉంది. ఈ 150 కిలోమీటర్లకు పైన రాత్రి పగలు వాళ్ళు గాడిద మీద ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. ఎంత బాధాకరం ఉంటుందో ఆలోచన చేయండి. వీటన్నిటిలో ఎవరు తోడుగా ఉన్నారు? చెప్పండి, ఎవరు తోడుగా ఉన్నారు? యెహోవా తోడుగా ఉన్నాడు. నేను కాపాడుతానంతే, నా బిడ్డల్ని నేను కాపాడుతా, నేను కునుకను, నేను నిద్రపోను. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినా నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినా నీకు తగలదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకో మాట చూద్దాం ఒక్కసారి. లోకాసు వార్త 2వ అధ్యాయం దగ్గరికి రండి. లోకాసు వార్త 2వ అధ్యాయం దగ్గరికి రండి. అందరు తీయాలి బైబిల్. 6వ వచనం చూడండి. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను. చదువుతున్నారా? అందరు చదువుతున్నారా? ఒక్కసారి చూడండి. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని గని పొత్తిగుడ్డలతో చుట్టి, అబ్బా ఆ మాట చూడండి. సత్రములో వారికి స్థలము లేనందున ఆ మాట బాగా తీసుకోవాలి. సత్రములో వారికి స్థలము లేనందున. ఆ మాట మాకు తెలుసులే, ఇది చూడు ముందు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఎక్కడ స్థలం లేదు యేసయ్యకి? యేసయ్య పుట్టాడు ఆల్రెడీ అక్కడ. మరియమ్మ గర్భం మరి కానుపయ్యింది, పిండం బయటకు వచ్చింది. యేసయ్య చల్లగాలి, రోడ్డు మీద ఉంటారు, నడి రోడ్డు మీద ఉంటారు. సత్రంలోకి వెళ్ళి అడిగారు, బాయ్ మాకు కొంచెం తలుపు తీయ్యా, లోపలికి వస్తాను. లేదంటే స్థలం లేదు, బయటకు అన్నారు. అసలు నాకు అనిపిస్తుంది, ఎవరైనా సరే అండి సహజంగా జాలి వస్తుంది, అవునా కాదా? మన ఇంటికి ఎవరైనా చిన్న బిడ్డను తీసుకొని, అప్పుడే కనిన బిడ్డను తీసుకొచ్చి అది కొంచెం స్థలం ఏంటి అంటే, అసలు ఎంత కొంచెం హృదయం ఉన్నటువంటి వాళ్ళు కూడా అది రెండయ్యా లోపలికి రెండు అంటాం మనం, అవునా కదా చెప్పండి? కొంచెం మనసున్నా, కొంచెం దయ ఉన్నా
రా లోపలికి రా అంటాం. సత్రంలో పాపం మరియమ్మకి యేసేపుకి స్థలం ఇలా నిండు సొలాలు పైగా. ఎవరైనా సర్దుకోవచ్చు, కొంచెం ఎవరు సర్దుకోలా. మరియమ్మకి అంత స్థలం ఇలా నడి రోడ్డు మీద ఉంటారు యేసేపు మరియమ్మ. కన్ను ఉంది, చల్లగాలి, ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచన చేయండి. స్తోత్రం చెప్పండి. అప్పుడు పశువుల పాక అని బైబిల్లో లేదు, కానీ ఒక పశువుల పాక కనపడింది. ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు యేసయ్య. అంటే ఆమె దగ్గర ఉన్నటువంటి గుడ్డలతో యేసయ్యను చుట్టి ఆ పశువుల తొట్టిలో పడుకోబెట్టింది. పశువుల తొట్టి సహజంగా పశువుల పాకలోనే ఉంటుంది. మనకు పాత నిబంధనలో కనపడుద్ది అక్కడక్కడ పశువుల తొట్టి, ఆ పశువుల పాక. కాబట్టి ఆ పశువుల తొట్టి పశువుల పాకలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కూడా ఇదిగో మన వాళ్ళు సెట్ వేశారు పశువుల పాకలాగా. చాలామంది క్రిస్మస్ సమయంలో పశువుల పాకలాగా సెట్ వేస్తారు, అందులో పడుకోబెడతారు బాల యేసయ్యని. బిల్డింగులు లేవు, అపార్ట్మెంటులు లేవు, హాస్పిటల్స్ అంతకంటే లేవు. కాబట్టి ఒక పశువుల పాకలో పరుండబెట్టబడ్డాడు. అబ్బా, ఎంత దయనీయమైన పరిస్థితి అండి! ఎంత తగ్గించుకున్నాడండి యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూడండి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు, పశువుల పాకలోకి వెళ్ళాడు. ఏమండి, కానీ యేసేపుకు కానీ మరియమ్మకు కానీ బాలయేసుకు కానీ ఏ ఆపద జరగల. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత చలిగాలిలో నడి రోడ్డు మీద ఉంటారండి. ఆలోచన చేయండి ఒక్కసారి. ఒక రాత్రంతా నడి రోడ్డు మీద ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో, ఎంత ఇబ్బందిగా ఉంటుందో. ఆ బిడ్డను ఎత్తుకొని మరియమ్మ రెస్ట్ తీసుకోవాలి. కాన్పు అయి ఉంది, కన్నుంది, శరీర బలహీనత ఉంటుంది, బడలెక్క ఉంటుంది. మీరు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పనిచేసేటప్పటికే సతికలు పడిపోతున్నారు. హాఫ్ నైట్ ప్రేయర్ అనగానే నేను ఎంత గోల్ చేసినా ఎంత చెప్పినా ఆ కాసేపే మళ్ళా తోలుతుంటారు. ఒక్కసారి వెళ్ళండి, వెనక్కి వెళ్ళండి, 2000 సంవత్సరాల క్రితం దగ్గరికి వెళ్ళండి. యేసయ్యకి అన్నటువంటి మరియమ్మ నడి రోడ్డు మీద ఉంది, కానుపై ఉంది, శరీర బడలక ఎంత భయంకరంగా ఉంటుందో, ఎంత బాధగా ఉంటుందో ఆలోచన చేయండి. ఆ మరియమ్మ అట్ట నడి రోడ్డు మీద ఉండి యేసేపు చూశాడు. పశువుల పాకేదో కనపడింది, పశువుల తొట్టి ఉంది, పశువుల తొట్టిలో లోకరక్షకుడు పడుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏడవలేక నవ్వుతున్నా. ఎంత భయంకరమైనటువంటి బాధాకరమైన విషయమో. లోకరక్షకుడు, లోకాన్ని సృష్టించిన సృష్టికర్త పశువుల తొట్టిలో పడుకున్నాడు. అది మన రక్షకుడు, మన యేసయ్య గొప్పతనం. ఎందుకంతగా తగ్గించుకున్నావయ్య అంటే, నిన్ను నన్ను మనల్ని ధనవంతులుగా చేయటానికి నేను దరిద్రుణ్ణయ్యానయ్యా అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అందుకంత తగ్గించుకున్నానయ్యా, మిమ్మల్ని ధనవంతులుగా చేయాలని, మిమ్మల్ని నిత్య రాజ్యానికి నడిపించాలని నేను తగ్గించుకున్నా. మీరు తగ్గించుకోండి. తగ్గించుకున్నవాడు ధన్యుడు, వాడు హెచ్చించబడతాడు. హెచ్చించుకున్న వాళ్ళు ఏమవుతారు? తగ్గించబడతారు. అది విషయం. అక్కడ ఆ పాఠం నేర్పిస్తున్నాడు మనకు ఆయన. పశువుల తొట్టిలో పడుకోబెట్టబడ్డాడు. ఎవరు తోడుగా ఉన్నారు? యేసయ్యకి సత్రములో స్థలము లేకపోయినా బాలయేసు మరియా యేసేపుకి దేవుడు తోడుగా ఉండి దేవుడు వారిని కాపాడాడు. పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ వాళ్ళకి తగలకుండా దేవుడు వారిని కాపాడుకుంటూ ఆ క్రిస్మస్ సమయంలో బాలయేసుకి, యేసేపుకి, మరియమ్మకి దేవాది దేవుడు తోడుగా ఉండి కునుకక నిద్రపోక వారిని నడిపించుకుంటూ వచ్చారండి. దేవునికి స్తోత్రం చెప్పండి. 7-8 చరణాలు ఒక్కసారి చదవండి. ఏ అపాయమును రాకుండా, చదవాలి. ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడు, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇక్కడికి వచ్చేటప్పటికే ఇప్పుడు క్రిస్మస్ దగ్గరికి వస్తున్నాం కదా. ఈ 2వ అధ్యాయంలో నేను లూకాసు వార్త 8వ వచనం చదవండి. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి పగటి వేళ తన మందను కాచుకొనుచుండగా. ఏ వేళ? అదేంది, నా బైబిల్లో పగటి వేళ అని ఉందే, రాత్రి వేళ ఉందా? అందరి బైబిల్లో అదే ఉందా? నిజం చెప్పండి. నా బైబిల్లో పగటి వేళ అని ఉంది.
కాదా? ఆ రాత్రి వేళ కరెక్ట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ వేళ మందను కాస్తున్నారంట గొర్రెల కాపర్లు? రాత్రి వేళ మందను కాచుకుంటా ఉన్నారు. ఇక్కడ చూడండి, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. గొర్రెల కాపరులు ఏ సమయంలో మందను కాస్తున్నారు? వాళ్ళు కూడా రాత్రి జాముల్లోనే. ఇక్కడ యోసేపు మరియమ్మల పరిస్థితి ఎలా ఉందో గొర్రెల కాపరుల పరిస్థితి కూడా అక్కడ అలాగే ఉంది. వాళ్ళు రాత్రికాల సమయాల్లో మందను కాస్తున్నారంట. వాళ్ళ గొర్రెలను కాసుకుంటున్నారు రాత్రి సమయాల్లో. గొర్రెల కాపర్లో కూడా సహజంగా భయం ఉంటుంది. రాత్రులు అడవి జంతువులు వస్తాయేమో, మా మందను తీసుకుపోతాయేమో అని చెప్పి వాళ్ళకు కూడా భయం ఉంటుంది. వాళ్ళు కూడా బిక్కుమంట. ఇప్పుడు మన వాళ్ళు స్కిట్లు ఎత్తంటారు. ఈ స్కిట్లు వేసినంత జోక్గా ఉండదు అక్కడ పరిస్థితి. ఒరే కట్టెలు తీసారా, ఎలిగించుకుందాంరా, చలి పుడుతుందిరా, చలి కాసుకుందాంరా అన్నట్టు జోక్గా ఉండదు. చాలా సీరియస్ మ్యాటర్. అప్పుడు ఏ అడవి జంతువు వస్తుందో, మా మీద పడిద్దో, మా గొర్రెల మీద పడిద్దో, ఏ అడవి జంతువులను తీసుకెళ్ళిపోతాయని బిక్కుమంటా ఉన్నారు, భయపడతా ఉన్నారు. అదీగాక ఆ సమయంలో రోమా ప్రభుత్వం చాలా కఠినంగా ఉంది పరిస్థితి. లోకరక్షకుడు పుడతాడు అని అందరి నోట మెస్సియ్య వస్తాడు, వెలుగొస్తుంది అని అందరి నోట నానుతున్న సమయం అది. ఏ సమయంలో ఏం జరిగిద్దో తెలియని పరిస్థితుల్లో బిక్కుమంటూ ఆ రాత్రి గొర్రెల కాపరులు పొలంలో ఉన్నాడు. ధమాల్ అని పడింది. దేవుని దూత వచ్చింది. ఇదిగో గొర్రెల కాపరులారా, భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు. ఎందుకు అరిశానంటే నిద్రపోయే వాళ్ళు ఎగుతారని. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇదిగో రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా. రాత్రి వేళ, పగటి వేళ కాదు, రాత్రి వేళ. మనం ఏ వేళ ఉన్నాం మందిరంలో? ఇప్పుడు ఏ ప్రేయర్లో ఉన్నాం? రాత్రి జాముల్లోనే ఉన్నాం. ఏం చెప్తున్నానంటే ప్రారంభం నుంచి మనకు అదే వస్తూ ఉంది. యోసేపు మరియమ్మ ఇక్కడ గొర్రెల కాపరులు రాత్రికాల సమయాల్లోనే సహాయం కొరకు చూశారు, సహాయం కొరకు ఎదురు చూశారు, సహాయం కొరకు ప్రార్థించారు. కొండల తట్టు మా కన్నులెత్తుతున్నాం, మాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందని ఎదురు చూశారు. యెహోవా వలననే సహాయము దొరికింది. ఇక్కడ గొర్రెల కాపరుల పరిస్థితి కూడా అలాగే ఉన్నప్పుడు గొర్రెల కాపరులకు మొట్టమొదట ఆహ్వానం వచ్చింది దేవదూత దగ్గర నుంచి. ఇదిగో గొర్రెల కాపరులారా, అధికారులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, చదవరులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, అందగాళ్ళు ఉన్నారు, అంతస్తులు ఉన్న వాళ్ళు ఉన్నారు, గొప్ప వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు. వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళలా యేసయ్య పుట్టాడని. పొలములో రాత్రి వేళ బిక్కుమంటూ చలిగాసుకుంటూ ఆ గొర్రెలను మేపుకుంటున్నటువంటి, ఆ మందను మేపుకుంటున్నటువంటి గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చింది ఆహ్వానం. మొట్టమొదటి ఆహ్వాన పత్రిక వాళ్ళ దగ్గరికి వచ్చింది. సహజంగా పెళ్లి చేసుకుంటే మనం ఆహ్వానం ముందు ఎవరికి చూస్తాం? ఎక్కడి నుంచా అని ముందు చూస్తాం, పెద్దవాళ్ళ దగ్గర నుంచి చూస్తాం. కానీ ఇక్కడ దేవుని దృష్టిలో పెద్దోళ్ళు ఎవరో? గొర్రెల కాపరులు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక పాయింట్స్, 3 పాయింట్స్ చెప్పి వెళ్తా మీకు, ప్రాసన ఉపయోగించి గుర్తుంచుకోండి. గొర్రెల కాపరులకి ఎందుకు వచ్చింది మొట్టమొదట ఆహ్వానం అంటే, గొర్రెల కాపరులు పని చేస్తున్నారు. మొట్టమొదట ఏం చేస్తున్నారు గొర్రెల కాపరులు? సోమరిగా పడుకోల, పని చేస్తున్నారు. పని చేసేవారంటే దేవునికి ఇష్టం, సోమరులంటే దేవునికి చాలా కష్టం. వాళ్ళంటే దేవునికి ఇష్టం ఉండదు. పని చేయాలి, దేవుడు నీకే పని ఇచ్చాడో ఆ పని చేయాలి. పని చేసేవాళ్ళంటే దేవునికి ఇష్టం. గొర్రెల కాపరులు రాత్రి కూడా పని చేస్తున్నారు. ఆహ్వానం వచ్చింది. రెండోది, గొర్రెల కాపరులు ఏం చేస్తున్నారో తెలుసా? ఆ రాత్రి సమయాల్లో అక్కడ ఆ దూత ఆ వార్త చెప్పగానే పరిగెత్తుకుంటూ, అంటే అక్కడ త్వరగా వెళ్ళారని ఉంటుంది అన్నమాట. మనకి కింద 16వ వచనంలో ఉంటుందిలే, త్వరగా వెళ్ళి మరియును యోసేపుని చూశారు. త్వరగా అంటే పరిగెత్తారు, పని చేశారు. రెండోది ఏంటంటే వాళ్ళు ఎలా వెళ్ళారు? పరిగెత్తారు. అంటే కలిసిద్దని చెప్తున్నా, మీకు గుర్తుంటుందని. పని చేస్తున్నారు, పరిగెత్తారు. పరిగెత్తాలి. మనం ఎక్కడికి పరిగెత్తాలా? యేసయ్య దగ్గరగా పరిగెత్తాలి. ఎక్కడికి పరిగెత్తాలా? యేసయ్య దగ్గరగా పరిగెత్తాలి. యేసయ్య ఎక్కడున్నాడు? ఆయన ఆలయంలో నేనున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆయన ఆలయంలో దేవుని సన్నిధి ఉంటే ఎక్కడికి పరిగెత్తాలి ఈ రోజుల్లో మనం? చెప్పండి, నోట్లో పొందుతారు, చెప్పు.
ఎక్కడికి పరిగెత్తాలా? మందిరానికి పరిగెత్తాలా. వాడెవడో మొన్న ఒక పోస్ట్ పెట్టాడు, మందిరానికి వచ్చే వాళ్ళ ఫోటో దగ్గరేమో తాబేలు బొమ్మ పెట్టాడు, మందిరం నుంచి వెళ్ళే వాళ్ళ దగ్గరేమో కుందేలు బొమ్మ పెట్టాడు. ఎంతమందికి అర్థమైందో? మందిరానికి వచ్చే వాళ్ళ దగ్గరేమో తాబేలు బొమ్మ పెట్టాడు. ఎందుకు అలా పెట్టాడు? నేను నవ్వుకున్నా. తాబేలు ఎలా వెళ్ళింది చెప్పండి? అలా వెళ్ళింది తాబేలు, అడుగులు అడుగేసుకుంటా. మందిరానికి వచ్చేటప్పుడు విశ్వాసుల పరిస్థితి అలా ఉంటుంది. వెళ్దాములే 11 అయిందా, 12 అయిందా, 1 గంట అయ్యిందా. ఈ వెళ్ళేటప్పుడు ఎలా ఉంటారు తెలుసా? కుందేలు బొమ్మ పెట్టాడు, అక్కడ పరిగెత్తుతుంటారనమాట. ఇంటికి వెళ్ళిపోవాలి తొందరగా. మందిరానికి వచ్చేటప్పుడేమో తాబేలు విశ్వాసులు, ఇళ్ళకి వెళ్ళేటప్పుడేమో కుందేలు విశ్వాసులు. అలా ఉంటుంది. ఎప్పుడు పరిగెత్తాలి? మందిరానికి వచ్చేటప్పుడు మనం పరిగెత్తాలి. త్వరగా వెళ్ళారు గొర్రెల కాపరులు, పని చేశారు, పరిగెత్తారు. ఆ కింద ఒక మాట ఉంటుంది చూడండి, 17వ వచనంలో, వారు చూసి శిశువును గురించి తమతో చెప్పబడిన మాట ప్రచురము చేసిరి, ప్రచురం చేశారు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ప్రకటించారు, చెప్పారంట. వెళ్ళి మేము లోకరక్షకుని చూసాం. ఇంత శిశువయ్య పొత్తిగుడ్డలతో చుట్టబడి ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టింది మరియా. ఇదిగో మేము చూసాం, లోకరక్షకుడు. ఆహా, వెలిగిపోతున్నాడయ్యా, మెస్సియ్య వచ్చాడు, వెలుగు వచ్చింది, లోకరక్షకుడు వచ్చాడు, ఆయన నమ్ముకోండి. వెళ్తున్నప్పుడు అందరికీ చెప్పుకుంటూ వెళ్ళారంట వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నోరు మూసుకొని వెళ్ళలా. యేసయ్య చేసిన కార్యాలు చెప్పుకుంటా వెళ్ళారు, యేసయ్య చేసిన మేలులు చెప్పుకుంటా వెళ్ళారు, ప్రకటించుకుంటా వెళ్ళారు. మా జీవితంలో ఈ మేలు చేశాడు యేసయ్య, నమ్ముకోండి, ఆయన రక్షకుడు, మీ జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడని ప్రచురము చేస్తూ, ప్రకటన చేస్తూ వెళ్ళారంట. దేవునికి స్తోత్రం. ఏం చేశారు? ఏమేం చేశారు? మొత్తం 3 పనుల్లో మొట్టమొదటిది ఒక 7, 8, 9 చెప్పొచ్చులే ఆ గొర్రెల కాపరుల యొక్క లక్షణాలు. అయితే 3 గుర్తుపెట్టుకుంటారని. ఇది అసలుకి ఈ అంశం కాదు, జస్ట్ వచ్చింది కాబట్టి సందర్భం చెప్పా. పని చేస్తున్నారు, ఆ తర్వాత పరిగెత్తారు, ఆ తర్వాత ప్రకటించారు. రాసుకోండి, మీ మైండ్లో పెట్టుకోండి. మీరు కూడా ఈ 3 చేయండి. ఆహ్వానం మీకే వస్తుంది మొట్టమొదట నిత్య రాజ్యానికి. దేవునికి స్తోత్రం. ఎవరికి వచ్చింది మొట్టమొదట ఆహ్వానం? గొర్రెల కాపరులకు వచ్చింది. పొలంలో ఆ మందను మేపుతుండగా దూత వచ్చి, మొట్టమొదట మీకే ఆహ్వానం పలుకుతున్నాం, వెళ్ళి చూడండి, పలానా ప్లేసులో, పలానా స్థలంలో. వాళ్ళు అక్కడ తిరిగేవాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలుసు అడ్రస్, వాళ్ళకి అర్థమైపోయింది. పశువుల తొట్టానంగా వచ్చేసారు, పరిగెత్తుకుంటూ వచ్చారు, యేసయ్య దగ్గరకు వచ్చారు, యేసయ్యను చూశారు, లోకరక్షకుని చూశారు, సంతోషించారు, స్తుతించారు దేవుణ్ణి, అనేక మందికి చెప్పుకుంటా వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. ఎక్కడున్నారు వీళ్ళు గొర్రెల కాపరులు అంటే, రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా దేవుని దూత వారి దగ్గరికి, అక్కడికి వెళ్దాం. 121వ కీర్తన దగ్గరికి, ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇప్పుడు 8వ చరణం, చివరి చరణం దగ్గరకు వద్దాం. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. స్తోత్రం చెప్పండి. నీ రాకపోకల యందు, నీ ప్రయాణాలలో తోడుగా ఉంటాడు. ప్రస్తుత ప్రయాణాలు చాలా భయంకరంగా ఉన్నాయి. బయటికి వెళ్ళామంటే మనం జాగ్రత్తగా ఉన్నా మన మీద వచ్చి పడుతున్నాయి. చాలా భయంకరంగా ఉంది. ప్రయాణాల్లో దేవుని కృప లేకపోతే మనం ప్రయాణాలు చేయలేం. ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసా? జ్ఞానులు వచ్చారు, యేసయ్యను చూశారు. ఆ యేసయ్యను చూడటానికి ముందు, యేసయ్య యూదుల రాజు కదా, యూదుల రాజు పెద్ద అంతఃపురంలో పుట్టుంటాడని చెప్పి అంతఃపురంలోకి వెళ్ళారు. ఆ అంతఃపురంలో హేరోదు రాజు ఉంటాడు. వాడు భయంకరమైన దుర్మార్గుడు, భయంకరమైన క్రూరుడు. వాడి దగ్గరికి వెళ్ళారు వీళ్ళు వెళ్ళటం.
వెళ్ళి మేము తూర్పు దేశం నుంచి వస్తున్నాం, యూదుల రాజుగా పుట్టాడంట, మెస్సియా పుట్టాడంట, ఎక్కడని వాడినే అడిగారు అడక్క. వాడికి కోపం వచ్చింది. నేను రాజుగా ఉంటే ఇంకొకడు రాజా? వాడంట చరిత్రకారులు చెప్తారు, వాడి తర్వాత వాడి కొడుకు కూడా రాజు అవ్వకూడదని వాడి కొడుకును కూడా చంపేశాడు అంటాడు. అంత దుర్మార్గుడు వాడు. అంత దుర్మార్గుడి దగ్గరికి వెళ్ళి వీళ్ళు చెప్తున్నారు, ఎవరు యూదుల రాజుగా పుట్టాడంట, మెస్సియా అంట అనగానే వాడికి గుబులయ్యింది గుండెల్లో. ఈడెవడు రా నాకు పోటీ పుట్టాడు? వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ శాస్త్రులని వాళ్ళందరినీ పిలిచి ఎవరో రాజు పుట్టారంట, చూడండి ఎక్కడ పుట్టాడు. నిజమే రాజా, ప్రవచనం ఉంది మేకా గ్రంథములో, బెత్లెహేము ఎఫ్రతా, నువ్వు స్వల్ప గ్రామమైనను నీలో లోకరక్షకుడు పుడతాడని ఉంది. నిజంగా పుట్టే ఉంటాడు. ఇదిగో నక్షత్రం చూసి వీళ్ళు వచ్చారంట, పుట్టాడు. ఏ రోజు రాజు వచ్చి, అబ్బాయి మీరు పని చేయండి, మీరు వెళ్ళి ఆ రాజుని, ఎవరో రాజు పుట్టాడు అంటున్నారుగా, ఆ రాజును చూసి అటు నుంచి అటు వెళ్ళబాకండి, మళ్ళా నా దగ్గరకు వచ్చి అడ్రస్ చెప్పండి, నేను కూడా వెళ్ళి మొక్కు వస్తానని చెప్పాడు. చెప్పగానే వీళ్ళు సరే రాజా అని చెప్పేసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆడ చూశారు జ్ఞానులు, మళ్ళా నక్షత్రం ఇలా తీసుకెళ్ళింది, చూశారు. చూసిన తర్వాత మరలా తిరిగి వచ్చే టైంలో వీళ్ళ మనసులో ఏముంది, ఎవరు రమ్మన్నారు చెప్పండి, ఎవరు రమ్మన్నారు? ఏ రోజు రాజు రమ్మన్నాడుగా. కాబట్టి ఏ రోజు రాజు దగ్గరికి వెళ్దామని తిరుగు ప్రయాణంలో మళ్ళీ దూత వచ్చాడు. అబ్బాయి మీరు వెళ్ళబాకండి, మీ ప్రయాణం మీరు చేయండి అన్నాడు. వాళ్ళ ప్రయాణం వాళ్ళు చేసి మళ్ళీ వెళ్ళిపోయారు. ఇది రాజుకు తెలిసి రాజు కోపం వచ్చింది, వీళ్ళు నన్ను మోసం చేస్తారా? ఏం ఆజ్ఞించాడంటే రాజు, 3 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలందరినీ, మగ పిల్లలందరినీ తల నరికిచ్చేసేయండి. మన రాజ్యంలో ఎవడో 3 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు బతికుండకూడదు, వాళ్ళు చచ్చిపోవాలి. మగ పిల్లలు మాత్రమే, ఆడపిల్లలను అయితే వదిలేయండి. ఎందుకని? ఎవడో రాజు పుట్టాడంట. అది ఇక ఈ సైనికులు బయలుదేరారు కత్తులు కటార్లు తీసుకొని, 3 సంవత్సరాల లోపున్న వయసు ఉన్న వాళ్ళందరినీ చంపేద్దామని. ఆ సమయంలో దేవుని దూత మరలా, అక్కడ కూడా మాట చూస్తామండి, రాత్రి వేళ అనే మాట చూస్తాం. బాగుంటుందో చూడండి, ఒకసారి చూడండి. మత్తయి సువార్త దగ్గరికి రండి ఒకసారి. ఎక్కడుంది అది? చదువమ్మా, చదువు. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, ఇదిగో ఏ రోజు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెదకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆ తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పెను. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ, మీ బైబిల్లో ఏముంది, పగటి వేళనుందా రాత్రి వేళనుందా? రాత్రి వేళ. చూసారా, క్రిస్మస్లో మొత్తం రాత్రే. దేవునికి స్తోత్రం చెప్పు, 2 చేతులు ఎత్తి చెప్పండి, హల్లెలూయా, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, బోలో యేసు మహారాజుకి, సహాయం చేసే దేవునికి, రాత్రికాల సమయంలో కునుకక నిద్రపోక సహాయం చేసే దేవునికి హల్లెలూయా. ఇక్కడ కూడా చూడండి, రాత్రి వేళ మరీని ఎంట పెట్టుకొని ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసా? ఐగుప్తు అనే ప్రాంతానికి వెళ్తున్నాడు. ఎక్కడి నుంచి? బెత్లెహేము నుంచి. బెత్లెహేము నుంచి ఐగుప్తు ఎంత దూరం ఉంటుందో తెలుసా? ఇందాక నజరేతు నుంచి బెత్లెహేముకి దగ్గరగా 150 కిలోమీటర్ల పైన అని చెప్పా. ఇప్పుడు బెత్లెహేము నుంచి ఐగుప్తుకి మరియను తీసుకొని వెళ్తున్నాడు. 150కి 3 రెట్లు అధికంగా ఉంటుంది అంత దూరం. ఇందాకేమో మరి ఒక్కటే నిండు సోలాలు, ఇప్పుడేమో ఆమె నిండు సోలాలు కాదు, గర్భము కాదు, ఇప్పుడు బాగానే ఉంది. కానీ వాళ్ళకి ఇప్పుడు బాల యేసయ్య ఉన్నాడు. అంటే బాగా వేసి దాదాపు అప్పటికి 2 సంవత్సరాల వయసు వచ్చి ఉంటుంది. జ్ఞానులు వచ్చేటప్పటికి 2 సంవత్సరాలు వచ్చిందట. 2 సంవత్సరాల పిల్లోడిని తీసుకొని మరలా ప్రయాణం చేస్తున్నారండి వీళ్ళు, ఐగుప్తుకి వెళ్తున్నారండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చదువుకున్నాం ఇక్కడ? ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడతాడు.
రాకపోకల్లో ఇందాకేమో రాక, ఇప్పుడేమో పోక. అర్థమవుతుందా? ఇందాకేంటి? రాక. వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? బెత్లెహేము నుంచి, నజరేతు నుంచి బెత్లెహేముకి రాక. ఇప్పుడు బెత్లెహేము నుంచి ఐగుప్తుకి పోక వెళ్తున్నారు. ఈ రాకపోకల్లో ఎవరు తోడుగా ఉన్నారు? క్షేమంగా వెళ్ళారంట. ఆ కింద మనం చదువుకుంటూ వస్తే వారు అక్కడికి వెళ్ళారు. అక్కడి నుంచి మరలా దూత చెప్పగానే 19వ వచనం చదవండి. ఏ రోజు చనిపోయిన తర్వాత ఎదుగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశానికి మరలా వెళ్ళిపో. ఎందుకు? ఏ రోజు చచ్చిపోయాడు, ఇక నీకు బాధ లేదు అని చెప్పగానే అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చాడు. ఈ ప్రయాణం ఇదంతా స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. నిద్రపోయే వాళ్ళు ఇంకొంచెం గట్టిగా చెప్పండి. మా అమ్మ ఒక్కటే చెప్పిందిలే, ఇంకెవరు చెప్పాలి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. ఇప్పుడు అందరూ చెప్పండి హల్లెలూయా. చూసారండి ఈ ప్రయాణాలు చూడండి అండి. అసలు 121వ కీర్తనలో ఇది మొదలుకొని నిరంతరం ఈ రాకపోకల యందు తోడుగా ఉంటానన్న వాగ్దానం ఇక్కడ క్రిస్మస్ సమయంలో ఎంత చక్కగా నెరవేరిందో చూడండి. ఈ రాకపోకలు చూడండి. మొట్టమొదటి ప్రయాణం బెత్లెహేము నుంచి, నజరేతు నుంచి బెత్లెహేముకి వాళ్ళది. ఆ తర్వాత ప్రయాణం గొర్రెల కాపరులది. గొర్రెల కాపరులు పొలంలో నుంచి వచ్చారు, మందన కాసుకుంటూ వచ్చారు, గొర్రెల కాపరులది. ఆ తర్వాత ప్రయాణం జ్ఞానులది. తూర్పు దేశం నుంచి జ్ఞానులు వచ్చారు, వాళ్ళది ప్రయాణం. ఆ తర్వాత ప్రయాణం మరలా జ్ఞానులే అక్కడి నుంచి మరలా బయలుదేరి వెళ్ళారు దూత చెప్పగా. ఆ తర్వాత ప్రయాణం యోసేపు శిశువును మరియను తీసుకొని ఐగుప్తుకు ప్రయాణం. అది అయిపోయిన తర్వాత మరలా ప్రయాణం ఐగుప్తు నుంచి మరలా ఇశ్రాయేలుకి ప్రయాణం, నజరేతుకు వచ్చారు. ఎన్ని ప్రయాణాలండి మొత్తం? ఈ ప్రయాణాలన్నిటిలో ఎవరికన్నా ఏ ఆపదన్నా వచ్చిందా? ఏ అపాయమన్నా కలిగిందా? ఏ ఇబ్బంది అన్నా కలిగిందా? గాడిద ఏడన్నా పడిపోయినట్టు కానీ, గాడిద ఇబ్బంది చేసినట్టు కానీ, గాడిద కాలు ఇరిగినట్టు కానీ ఉందా? చెప్పండి. ఎక్కడా లేదు. గాడిద క్షేమంగా ఉంది. గాడిదకి దేవుడే శక్తినిచ్చాడు. రాత్రి సమయాల్లో దేవుడు తోడుగా ఉండాడు. ఏ అపాయం లేకుండా తీసుకొని వచ్చాడు ఆ రాత్రి. ఈ ప్రయాణాలన్నిటిలో దేవుడు తోడుగా ఉండి నడిపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి.